నమస్తే అన్న మీ పేరు? నా పేరు ఈశ్వర్ అండి. ఈశ్వరరావు గారు. ఆ, చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా! ఎలా ఉందంటారు? ఆ, ఉచిత గ్యాస్ ఓకే చేశారు. అది బాగానే ఉంది. రోడ్లు మరమ్మతులు కూడా మొదలెట్టారు. చాలా మటుకు అవుతున్నాయి. ఓకే. ఓకే. ఈ వీధిలో మార్చి అవడానికి అవకాశం ఉంది. మార్చి అయిపోవడానికి చుట్టుపక్కల రోడ్లన్నీ ప్రస్తుతం అయితే పర్లేదు. అది ఇంకా చిన్న చిటక అంటే మరి 5,000, 10,000 అమ్మఒడి అయ్యి ఇంకా ఏదో స్టార్ట్ చేయలేదు. అవి కూడా స్టార్ట్ చేస్తున్నారు త్వరలో మరి. అది రోడ్లు అయితే అయిపోతాయండి. రోడ్లు అయితే మార్చి నాయుడికి చాలా మటుకు అయిపోవచ్చు. ఉచిత గ్యాస్ అవన్నీ అందుబాటులోకి వచ్చినాయి. అందుబాటులోకి వచ్చింది. అందరూ తీసుకున్నా డబ్బులు కూడా ఎట్టనే పడిపోయినాయి. 20, 48 గంటలు తిరగకుండానే పడిపోయినాయి. ఇప్పుడు ఆటో వాళ్ళకి వాహన మిత్ర గురించి ఏం చెప్తారు? అయితే ప్రస్తుతం ఆయన ఏమన్నారంటే గతంలో మీకు మంచి చేస్తాను తప్ప చెడేం చేయను అన్నారు. మరి అది ఎంతవరకు మరి ఎంతవరకు అవుద్ది తెలదు. ఆ డబ్బు సమస్య కదా. అదే మీకు మంచి చేస్తాను. ఒకప్పుడైతే గతంలో ఆయన ట్యాక్స్ ఉంటే ట్యాక్స్ తీసేశారు ఆయన. ఇప్పుడు మరి మీకు మంచి చేస్తానన్నారు తప్ప మరి అది ఏం చేస్తారనేది మనకి ఇంకా తెలదు. అంటే 10,000కి 5,000 జోడించి 15,000 ఇస్తున్నారు. దాని గురించి ఏమైనా మాట్లాడడం జరిగింది ఈ లోపల అంటారు? ఈ లోపల అయితే ఏం జరగలేదండి ప్రస్తుతం. అదే మీకు మరి కేసులు రైడింగ్ అని అవి ఏమైనా ఇబ్బంది? లేదు అటువంటి ఏమి లేదు. అంటే ఈ రికార్డ్ లేకపోతే సహజం ఎవరికన్నా. ఇప్పుడు మనం యూనిఫామ్ లేకపోయినా రికార్డ్ లేకపోయినా అది సహజం. టికెట్ విషయం లేదు. టికెట్ రెండు టికెట్ రెండు టికెట్ ఇచ్చినా అదేం మాట్లాడతలేదు. మామూలుగా వెళ్ళిపోమంటున్నారు. రికార్డ్ నిమిత్తం అయితే అది ఎవరన్నా రాయొచ్చు, తప్పలేదు. అది ఏ ప్రభుత్వంలో అన్నా రాయొచ్చు రికార్డ్ లేకపోతే. మన స్పెషల్ తిరిగితే ఏమవుతుంది రాస్తారు. మన వాళ్ళ దగ్గర మన జాతికి వెళ్తే మనకి మంచిది. అంతే కదా. అది ఇబ్బంది ఏం లేదంటారు? ప్రస్తుతం అయితే ఇబ్బంది ఏమి లేదు. సరుకులు రేట్లు, నిత్యావసర సరుకులు రేట్లు ఎలా ఉన్నాయి? ఏదో ఇంకా గతంలో వాళ్ళ దాంట్లో పెట్టిన ప్రభుత్వం పెట్టినప్పుడు ముందు డౌన్ అయింది. మళ్ళీ వీళ్ళ దాంట్లో డౌన్ అయ్యి మళ్ళీ పెరిగిపోయి అది. ఇప్పుడు ఇబ్బందిగా ఉందంటారా లేదా పర్లేదు అంటారా? అంటే ఈ మాలాంటి చిన్న చిటిక వాళ్ళకి అయితే ఇబ్బంది. సామాన్యుడికి కొద్దిగా సామాన్యుడికి పెద్ద పెద్ద వాళ్ళకంటే వాళ్ళు ఏదైనా కొనగలరు. కొనగలరు చేయగలరు. ఇంకా మధ్య రకం ఉన్న వాళ్ళు, కూలి పని చేసిన వాళ్ళు, వ్యవసాయం పని చేసిన వాళ్ళు, ఇలా ఆటో తోలుకోళ్ళు, రోడ్డు మీద ఉన్న వాళ్ళు, ఏదో గంటగా మార్కెట్లో అంటిగా పని చేసిన వాళ్ళు వీళ్ళందరూ కొద్దిగా ఇబ్బంది కదా. ఈ రోజు ఆ రోజు కింద మీద పడితే 500 తేవడానికి కష్టమైపోతుంది. అంటే ఓ రోజు ఉండొచ్చు, ఓ రోజు లేకపోవచ్చు. అదండి. అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం వచ్చాక మార్పులు ఏమైనా జరిగినాయంటే అలాగ ఉందంటారా? మార్పులు అనేది అంటే ఒక్కో ప్రభుత్వంలో ఒక మార్పు చేస్తుంటారు. ఓకే. ఓకే. అంతే కదండి. ఈ ప్రభుత్వంలో ఒక రకం మార్పు చేస్తుంటారు. అది చెడ్డేం కాదు, మంచిగానే చేస్తారు. ప్రజలందరికీ మంచి చేయడమే న్యాయం కావాలి. అదండి. పవన్ కళ్యాణ్ గెలిచాక ఎలా చేస్తున్నారంటారు పవన్ కళ్యాణ్? అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే మరి మన నియోజకవర్గంలో లేదు కాబట్టి, ఆయన పిట్టపర్లు ఉన్నారు కాబట్టి ఆ ఏరియాలో ఎలా చేస్తున్నారు అనేది మనకు అంత అవగాహన లేదు. అంటే ఆయన చేయడానికే వచ్చారు. ఓకే. అది జనాలకు చేయడానికే వచ్చారు తప్ప అంతే కదండి. ఇప్పటివరకైతే బాగానే ఉందంటారు, ఇబ్బంది రాదు. ప్రస్తుతం ఇబ్బంది లేకుండా బాగానే ఉంది. ఓకే.